$6.6 కోట్ల విలువైన పత్తిని భారత్ నుంచి దిగుమతి చేసింది. 2014 నుంచి 2018 మధ్యలో 4% నుంచి పెరిగి పాకిస్తాన్ మొత్తం పత్తి దిగుమతుల్లో 37%కి చేరుకుంది. భారత్ పాకిస్తాన్ మధ్య వాణిజ్య సంబంధాలు ఆగిపోవడం వల్ల పాకిస్తాన్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీకి పెను నష్టం వాటిల్లునుంది. ఎందుకంటే రోజుకొక అంశం మీద బిగిస్తున్నారా ఉచ్చు? వర్మ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ నైన్టీ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు పాకిస్తాన్ ఏదో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ మిలిటరీలు ట్రైనింగ్ ఇచ్చి ఉగ్ర మోకల్ని భారతదేశం వైపు పంపి ఇస్లామిక్ ఉగ్రవాదులు ఏ రకంగా పహల్గామ్లో బైసరన్ లోయలో హిందువులను ఓచకొతకోసి ప్యాంటు విప్పి అండర్వేర్ తీసి సుంతి చేసేలేదు చూసి కల్మా చెప్పమని అలా చెప్పలేని వాళ్ళని అయితే అత్యంత పాశవికంగా చంపారో ఇది యావత్ ప్రపంచం మొత్తం ఖండిస్తుంది. దీని మీద తప్పనిసరిగా ప్రతీకారం ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్లోని డిఫెన్స్ మంత్రి వాళ్ళే ఒప్పుకుంటున్నారు, గత 30 ఏళ్ళగా మేము ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్నాము. నిన్నగా మొన్న బిలావర్ భుట్టో అయితే బెనజీర్ భుట్టో కొడుకు అతను కూడా అన్నాడు, ఓపెన్ ఫ్యాక్ట్ ఇది, మేము ఉగ్రవాదులను పోషిస్తున్నాం ఇక్కడ అని చెప్పన్నారు. సో ఆ ఉగ్రవాదుల్ని తుదముట్టించాలి. ఇది ఫర్ ఎవర్, ఇది ఈ దీర్ఘకాలిక జరుగుతున్న దానికి డిసైసివ్ ఎండ్ అయితే తీసుకురావాల్సింది. ఈ రోజు వారు చేసింది అత్యంత క్రూరమైనటువంటి అంశం. దీనికి వెనుకున్నటువంటి పాత్రదారులు సూత్రధారులు అందరినీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు, సబ్కో మిట్టి మే మిలా దేంగే, మట్టిలో కలిపేయాల్సిందే. ఊహ కన్నది విధంగా వారికి దీనికి శిక్ష పడుతుంది. ప్రపంచంలో ఏ మూల దక్కున్నా చేస్తారు. సో మనం అటువంటి చర్య తీసుకున్నాక రకరకాల చర్యలు ఉంటాయి, రకరకాల ముట్టడులు ఉంటాయి. ఈరోజు పాకిస్తాన్ లో కూడా మీడియా కానీ గగ్గోలు పెడుతున్నారు, ఇదేంటి ఈ రకంగా మాకు సంబంధం లేదు, ఆ జనరల్ మునీర్, ఆ మౌలానా మునీర్ అతను చేస్తాడు ఆ పని, మాకు సంబంధం లేదు ఒకళ్ళు. అలాగే ప్రధానమంత్రి ఆయన కూడా ఎక్కడికో వెళ్ళిపోయి హాస్పిటల్లో కూడా జాయిన్ అయిపోయారు, ఆయన అందుబాటులో లేరని చెప్పి అంటున్నారు, ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నారని చెప్పి అంటున్నారు. ఆ జనరల్ మునీర్ అయితే ఎక్కడ కనపడలేదు. ప్రజలు కూడా తిరగబడుతున్నారు, ప్రజలు ఏ రకంగా పాకిస్తాన్ లో తిరగబడుతున్నారు, రకరకాల అంశాలు. సో మనం వారికి అటాక్ చేసేటప్పుడు రకరకాల వ్యూహాలు ఉంటాయి. ఫైనాన్షియల్ దౌత్యపరమైన యుద్ధం ఉంటుంది, ఆర్థిక పరమైన యుద్ధం ఉంటుంది, మానసికమైన యుద్ధం ఉంటుంది, అలాగే వాటర్ యుద్ధం ఉంటుంది, రకరకాల వాణిజ్యపరమైన యుద్ధం ఉంటుంది, అలాగే బుల్లెట్ ఫైరింగ్ యుద్ధం ఉంటుంది, రకరకాలు ఉంటాయి. ఇప్పుడు దౌత్యపరమైన యుద్ధం అన్ని దేశాలు, భారతదేశం అన్ని దేశాలతో మాట్లాడారు, అందరూ భారతదేశం మద్దతుగా. ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్ ఇది ఆఫ్ఘనిస్తాన్ డ్యూరాన్ లైన్ ఉంటుంది, పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ డిస్ప్యూట్ ఉంది, వాళ్ళ దగ్గర పడదు. వాళ్ళు ఆ ఆఫ్ఘనిస్తాన్ తో కూడా మనం మాట్లాడాం, భారతదేశానికి జరిగింది ఘోరం, మేము భారతదేశంతో పాటు నిలబడతాం ఈ విషయంలో చెప్పన్నారు. అలాగే ఇరాన్ తో కూడా ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ బలూచ్ ఆర్మీతో వాళ్ళకి ఇబ్బందులు, బలూచ్ లిబరేషన్ ఫోర్స్ ఉంది, వాళ్ళతో ఇబ్బంది, ఇరాన్ తో ఇబ్బంది. ఇరాన్ కూడా మనకు మద్దతుగానే ఉన్నారు. అలాగే ప్రపంచ దేశాలు అందరూ దౌత్యపరంగా పాకిస్తాన్ ఏకాకైపోయింది. అమెరికా అయితే చాలా స్పష్టంగా చెప్పి వీఆర్ విత్ ఇండియా అని చెప్పి నరేంద్ర మోడీ అని చెప్తున్నారు. అలాగే ఆర్థిక పరమైనది వారికి కావాల్సినటువంటి ఎఫ్ఏటీఏలో ఇది గ్రే లిస్ట్ లో ఉండేది, జో బైడెన్ ప్రభుత్వం వచ్చాక గ్రీన్ లో పెట్టారు, మళ్ళీ ఇప్పుడు గ్రే లిస్ట్ లో వెళ్ళే పరిస్థితి ఉంది. IMF నిధులు కూడా దాన్ని వాళ్ళకి ఇస్తే దానికి యుద్ధానికి వాడుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని సవరించి దానికి కొన్ని కండిషన్స్ పెట్టి ఏదో చేస్తున్నారు. సో అక్కడ కూడా అది ఆగింది. అలాగే వాటర్, సింధు జలాలు మన భూభాగం నుంచి వెళ్తాయి, 1960లో చేసుకున్న ఒప్పందం. సో దాని యొక్క జలాలని ఆపుతున్నాం వల్ల అక్కడ చాలా ఇబ్బంది. నేను ఇప్పటికే అక్కడ రెండు జిల్లాలు ఉన్నాయి, పంజాబ్, సింధు ప్రావిన్స్, రెండు ప్రావిన్స్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది అక్కడ. సో అంతర్గతంగా డిస్టర్బెన్స్. అలాగే అక్కడ ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టారు, ఇమ్రాన్ ఖాన్ పార్టీ వాళ్ళందరూ బయటకు వస్తున్నారు, బయటకు వచ్చి ఈ సమయంలో ఇమ్రాన్ ఖాన్ బయటకు తీసుకురండి, ఆర్మీ అనవసరంగా పెట్టారు. సో అలాగే వాణిజ్య పరంగా బిక్కిరి చేయాలి. ఇప్పుడు ఒక శత్రువుని ముట్టడి చేసేటప్పుడు అన్ని రకాలుగా ఆయన్ని నిర్వీర్యం చేసి అప్పుడు అసలు బుల్లెట్టే ఫైర్ చేయకుండా కూడా గెలుస్తాయేమో, అది కూడా ఒక యుద్ధ వ్యూహం. ఈరోజు అందరూ జనరల్ మునీరే చేశాడు ఈ పని అని పాకిస్తాన్ మీడియా కూడా వస్తుంది. ఆ జనరల్ మునీర్ని ఏం చేస్తారు, ఫైనల్ గా వాళ్ళే తీసుకొచ్చి భారతదేశానికి అప్పచెప్తారా, లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు అన్నది కూడా చేయాలి. సో తప్పనిసరిగా ఈసారి కొట్టే దెబ్బ సర్జికల్ స్ట్రైక్ 1 చూశారు, ఏ రకంగా మనం వారి యొక్క ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క టెర్రరిస్ట్ పరగటం. సర్జికల్ స్ట్రైక్ చూసాం బాలాకోట్, సర్జికల్ స్ట్రైక్ 3 అత్యంత తీవ్రంగా ఉండబోతుంది. ఈసారి కొట్టే దెబ్బ తప్పనిసరిగా వచ్చే 50 ఏళ్ల వరకు కూడా వాళ్ళ యొక్క భారతదేశం వైపు చూస్తే భయపడే విధంగా ఉంటది. ఇప్పుడు ఎప్పుడు అని అడగచ్చు కొంతమంది.
ఎప్పుడు స్ట్రైక్ చేస్తాం, ఎలా స్ట్రైక్ చేస్తాం, ఏ సమయంలో స్ట్రైక్ చేస్తాం, అది నిర్ణయం తీసుకునేది భారత దళాలు, త్రివిధ దళాలు నిర్ణయం తీసుకుంటారు. అంటే బుల్లెట్ మాత్రం తప్పనిసరి ఎప్పుడు స్ట్రైక్ చేస్తాం అనేది మనం నిర్ణయించుకుంటాం. ఎంత తీవ్రంగా చేస్తారో మనం నిర్ణయించుకుంటాం. కొట్టడం మాత్రం పక్క, లేట్ అవుతే వ్యూహం ప్రకారం వెళ్తారు. కొట్టడం మాత్రం పక్క. పాకిస్తాన్ గుణపాఠం ఏదైతే ఈ యొక్క ఉగ్ర మోకల్ని మేపుతున్నారో, ఒసామా బిన్ లాడెన్ లాంటి మేపారో, ఇప్పుడు మాత్రం పక్కాగా వారికి గుణపాఠం చెప్పక తప్పదండి. 140 కోట్ల ప్రజల ఆకాంక్ష ఈ విషయంలో తగ్గేది లేదు. ప్రతి ఒక్కరూ దీని మీద నరేంద్ర మోడీ గారు వెనుకున్నారు. తప్పనిసరిగా ప్రతీకార చర్య తీసుకుంటాం. ఓకే, కొంతమంది మాట్లాడుతున్న అంశాలు పాక్కి సపోర్ట్గా, రవికిరణ్ గారు, దేనికండి? పాక్కి సపోర్ట్గా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. భారతదేశం గడ్డపై ఉండి పాక్కి సపోర్ట్గా కొంతమంది ట్వీట్లు చేస్తున్నారు, దానిపై సానుభూతి చూపిస్తున్నారు, సపోర్ట్ కూడా చేస్తున్నారు ఇండైరెక్ట్గా. వీళ్ళని ఎలా చూడాలి? సో అటువంటి వ్యక్తులండి, ఇప్పుడు పాకిస్తాన్ లాంటి శత్రు దేశం ఈ రోజు మనతో 4 దఫాలుగా యుద్ధాలు చేసి మనకి అనునిత్యం గోకుల్ చాట్లో నుంచి బాంబులు పేల్చి, లుంబిపాట్లో బాంబులు, దేశంలో నలుమూలన ఉగ్ర మోకల్ని పంపుతున్న పాకిస్తాన్ ని ప్రేమించే ఈ రోజుకి ప్రేమించే వ్యక్తులు భారతదేశంలో ఉంటే తప్పనిసరిగా గెట్ అవుట్ ఆఫ్ మై కంట్రీ. 140 కోట్ల ప్రజలు చెప్తున్నారు. మీరు కనుక పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ ప్రేమిస్తాం అనే వాళ్ళు ఉంటే దేశం బయటికి నిర్మోహటంగా బయటికి వెళ్ళిపోయి పాకిస్తాన్ లోనే ఉండండి. మీరు ఏ దేశం అయితే ప్రేమిస్తారో ఆ దేశంలోనే ఉండండి. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకి అతీతంగా భారతదేశాన్ని, భూభాగాన్ని, భారత మాతను ప్రేమించే వాళ్ళే ఉండండి. భారత మాత మాకు అక్కర్లేదు, ఇక్కడ తిండి, ఇక్కడ గాలి పీల్చి, ఇక్కడ సమాజంలో మమేకమై ఉండి నేను ఇక్కడ ఉండను, నాకు పాకిస్తాన్ ఇష్టం, లేకపోతే వేరే సోమాలియా ఇష్టం, లేకపోతే నేను సిరియా ఇష్టం, ఓకే ఫైన్, గో అండ్ లివ్ దే. ఈ భారతదేశంలో మీరు అవసరం మాకు అక్కర్లేదు, మీరు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండండి. ఇక్కడ దేశంలో మాత్రం ఈ దేశాన్ని మనం పరిరక్షించుకోవాలి. 1000 సంవత్సరాల బానిసత్వంలో ఈ దేశం, ఈ సమాజం ఉండిపోయింది. గజనీలు, మహమ్మదులు, గోరీలు, కుతుబ్లు, అక్బరు, బాబరు, బ్రిటిష్, డచ్ ఇలాంటి అందరూ పంది కుక్కలు బ్యాచ్, గజ దొంగలు బ్యాచ్ వచ్చి నా దేశాన్ని అనేక వేల సంవత్సరాలకు బానిసత్వంగా ముంచారు. వాళ్ళకి కొంతమంది ఇక్కడ ఉన్న వారు కూడా సహకరించారు. అటువంటి పరిస్థితి మళ్ళీ నా భారత మాతకు రాకూడదు. అటువంటి ఆలోచన మాత్రం లెక్క పెట్టే అటువంటి వాళ్ళు ఈ దేశాన్ని వదిలి మీరు మహోదయంగా వెళ్ళిపోండి. ఓకే, రైట్. బాజీ గారు చెప్పండి. ఏం జరుగుతుంది భారత్లోనే? చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెద్దిరెడ్డి కిరణ్ గారు. అంటే చాలా మందిలో ఉన్నాయి ఎమోషనల్స్ అన్నీ కూడా. అంటే రోజుకు ఒక విధంగా పాక్ని పూర్తి స్థాయిలో మళ్ళీ కోలుకోలేని దెబ్బ భారత్ ఒకవైపు కొడుతుంది, మరొక వైపు యుద్ధ మేఘాలు కూడా కమ్ముకుంటున్నాయి అన్నది కొంతమంది నాయకులు భారతదేశం నుండి మాట్లాడడం. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు అని చెప్పి మీ మీద కూడా చాలా అంశాలు వచ్చినాయి, చాలా పెద్ద ఎత్తున ట్రోల్ అయినాయి. చాలామంది ఇప్పటికీ ట్రోల్స్ చేస్తున్నారు, చాలామంది సపోర్ట్గా పాకిస్తాన్కి ఉంటున్నారు. సో దీన్ని ఏ రకంగా చూడాల్సి ఉంది? ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు పాకిస్తాన్ కానివ్వండి, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసింది ఖచ్చితంగా దారుణమైన చర్య. దీన్ని ముక్త కంఠంతో దేశం అంతా ఖండిస్తుంది. దేశంలో ఉన్న మరి ముస్లిమ్స్ 40 కోట్ల మంది ముస్లిమ్స్ ఖండిస్తున్నారు. అట్లాగే ప్రపంచంలో ఉన్న 50 ముస్లిం దేశాలలో ఉన్న మానవతావాదులు అందరూ కూడా, ముస్లింలు కానీ ముస్లిమేతరులు కానీ అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పాకిస్తాన్ గారి మీద చర్య తీసుకోవాల్సిందే. నేను సింగిల్ సెంటెన్స్లో ఒకటే చెప్తున్నాను, భారత ప్రభుత్వం తన యొక్క శక్తియుక్తులు అన్ని వడ్డించి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకొని భారత్లో కలపాలి. ఈ ఆర్థిక బంధనాలు కానివ్వండి, ఆర్థికంగా దిగుమతులు ఎగుమతులు నిషేధించడం కానివ్వండి, ఇంకే రకమైన చర్యల కంటే కూడా ఎక్కువగా ఈ ఏదైతే ఎంతో దీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్యకి పరిష్కారం పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకొని ఇండియాలో కలపాలి. దీనికి ఏం చేయాలో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మా అగ్రనేతలు కూడా పూర్తి సపోర్ట్ చెప్పారు. మీరు ఇందాక మాట్లాడారు, ఎవరో అరాకొరా నాయకులు ఎక్కడో కాకమ్మ కబుర్లు చెప్పేవాళ్ళు ఏదో కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ సపోర్ట్ చేశారనేది అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు కావు. ఎవరో అవాకులు చవాకులు మాట. మెయిన్గా ఏంటంటే మా అగ్రనాయకత్వం మల్లికార్జున ఖర్గే దేశ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అట్లాగే రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా దీని మీద ఏమి రెండో అంశమే లేదు.
కేంద్ర ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటుందో దానికి పూర్తిగా మేము సపోర్ట్ ఇస్తాము, సహకరిస్తాము అని ముందే చెప్పారు. అట్లాగే పార్లమెంటరీ సమావేశాలు కూడా ఈ అంశం మీద ఏర్పాటు చేయమని కూడా చెప్పారు. ఇంత మటుకు స్పందన రాలేదు గవర్నమెంట్ నుంచి. అయితే నేను ముందుగా ఒక విషయం నేను చెప్పదలిచాను. ఇస్లామిక్ తీవ్రవాదులు కాదు, ఇస్లామిక్ అనే పదం వాడొద్దు ఎవరైనా కానీ. ఇస్లాంలో తీవ్రవాదానికి కానీ హింసకి తావులేదు. వాళ్ళు తీవ్రవాదులు అంతే. వాళ్ళ మతానికి మతం ముసుగులో, ఇస్లాం అనే మతం ముసుగులో మరి పనిచేస్తున్న మతోన్మాద తీవ్రవాదులు మాత్రమే. వాళ్ళ మతం ఉగ్రవాద మతస్థులు పిలవండి. ఉగ్రవాదం అన్నది వాళ్ళ మతం. ఉగ్రవాద మతస్థులు మాత్రమే. దే ఆర్ నాట్ ఇస్లాం ఆచరించే వాళ్ళు కాదు. దయచేసి ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి. ఇస్లాం గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి హింసకు పాల్పడరు. ఇస్లాంని పరిపూర్ణంగా చిత్తశుద్ధితో ఆచరించే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి అకృత్యాలకి దారుణాలకి పాల్పడరు. ఇస్లాం గ్రంథాల్లో కానివ్వండి, ఇస్లాం ఆచరణలో కానివ్వండి, ధర్మంలో కానివ్వండి, ఎక్కడా కూడా ఇతరులను హింసించమని కానీ అమాయకుల్ని పట్టణ పెట్టుకోమని కానీ లేదు. ఇది గ్రహించాలి ఎవరైనా కానీ. వాళ్ళు ఉగ్రవాద మతస్థులు. ఆ రకంగా ఉచ్చరించండి. మేము కూడా ముస్లిమ్స్గా ఇండియా, నేను ముస్లింగా అట్లాగే కాంగ్రెస్ పార్టీ వాదిగా నేను ఖండిస్తా ఉన్నా, ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాము. ఓకే, వాళ్ళని చంపేయండి. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో నాశనం చేయండి, ఏరిపారేయండి. మీకు దమ్ము ఇది ఉంటే కనుక మీ శక్తియుక్తులు వడ్డండి. మన భూభాగాన్ని ఆక్రమించుకున్న, ఏదైతే పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇంకో మాట కూడా చెప్తున్నానండి. పాకిస్తాన్ పట్ల ఎవరు ప్రేమకు చూపించారు. ఎవరో కొంతమంది కుహానా సంస్కారాలు చూపిస్తారేమో కానీ ఈ ప్రపంచంలో ఉన్న 50 ముస్లిం దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. పాకిస్తాన్ మీద ప్రత్యేకమైన ప్రేమ ఎవడు వలకపోయారు. ఇస్లాంలో ధర్మాన్ని ఆచరించారు ఎవడు కూడా. అలా అనుకోండి మిగతా 49 దేశాల మీద కూడా ఉండాలి. అలా కాదండి, అది కరెక్ట్ కాదు. ఇది ఒక ప్రచారం మాత్రమే. ఈ దేశంలో పుట్టిన వాళ్ళు, ఈ దేశంలో బతికేవాళ్ళు, ఈ దేశం గాలి పీల్చేవాళ్ళు, ఈ దేశంలో పండే అన్నం తినేవాడు ఎవడు కూడా దాన్ని సపోర్ట్ చేయరు, సపోర్ట్ చేయబోరు కూడా. ఈ దేశంలోనే పుట్టారు, ఈ దేశంలోనే వాళ్ళ మా శ్రమని ఈ దేశ వాసులకి, ఈ దేశానికి అర్పిస్తున్నాం. ఈ మట్టిలోనే కలిసిపోతాం. ఎవరు కూడా ఇక్కడ నివసించే ఎవరో కొద్ది మంది దాన్ని బేస్ చేసుకొని అందరినీ ఒక ఘాటును కట్టడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఇది ఒక ప్రచారం లాగా జరుగుతూ ఉంది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. కాశ్మీర్లో జరిగిన ఈ దురాగతం అప్పుడు ఎంతమంది ముస్లిమ్స్ సపోర్ట్ చేసి, రక్షించి, అక్కడ గాయపడిన వాళ్ళని తీసుకొచ్చి అంబులెన్స్లో చేర్చి ఎన్ని చేశారు. అది ఒక మానవత్వం కలిగిన వాళ్ళు. ఇంకోటి కూడా చెప్తున్నాను. ఒక కాశ్మీరు, మరి అతని పేరు హబీబ్ అహ్మద్ అనే ఒక కాశ్మీరీ. అతను శాలువాలు అమ్ముకుంటాడు. కాశ్మీరు శాలువాలకు ప్రసిద్ధి. అతని జీవనాధారం. అతను లాంటి అనేక మంది దేశం అంతా తిరిగి అన్ని రాష్ట్రాల్లో శాలువాలు, కాశ్మీర్లో దొరికే అతి విలువైన వస్తువుల్ని అమ్ముకుని బతికేవాళ్ళు. అతను ఉత్తరాఖండ్లో అతని జీవన ఉపాధి కోసం కాశ్మీర్ శాలువాలు అమ్మడానికి పోతే అక్కడ కొంతమంది మితవాద హిందూ ధర్మం ఆచరించే వాళ్ళు అతని మీద అటాక్ చేశారు. ఈ మధ్య నిన్న న్యూస్లో వచ్చింది. అతను ఎన్నో 20 ఏళ్ల నుంచి అతను చేసే వ్యాపారం అది. నువ్వు కాశ్మీర్వి, ఇట్లా జరిగిందని. ఆ రకంగా కాశ్మీరులు బయటకు రావడానికి, నిజాయితీ కలిగిన ముస్లిమ్స్ కాశ్మీరీలు బయటికి రావడానికి, తమ జీవనోపాధికి కూడా భయపడుతున్నారు. అందుకనే నేనేమంటానంటే కాశ్మీర్ని ఏకం చేయండి. కాశ్మీర్ని పాక్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ స్వాధీనం చేసుకోండి. మీరు దానికి ఏ చర్యలు తీసుకుంటారో, ఏ ప్రణాళికలు తీసుకుంటారో, ఏ రకంగా చేస్తారో చేయండి. ఇది ఒక్కటే శాశ్వత పరిష్కారం. అలాగే ఏంటంటే కట్టుదిట్టమైన భద్రత వైఫల్యాలు జరగడం వల్ల జరిగింది. కట్టుదిట్టమైన భద్రతని కల్పించండి. కాశ్మీర్ ఆక్రమిత కాశ్మీర్ కానీ భద్రతా లోపాలు చాలా ఉన్నాయి. పుల్వామా దాడి తర్వాత కూడా అనేక సంఘటనలు జరిగినాయి. పుల్వామా దాడి తర్వాత ఏ రకమైన చర్యలు తీసుకుంది కేంద్రం, అది అందరికీ అర్థం అవుతుంది. ఒక జవాన్ కూడా లేకుండా 4,000 మంది పర్యాటకులు ఉన్న ప్రాంతంలో భద్రత ఎందుకు వైఫల్యం, ఎందుకు నిఘా వర్గాలు ఏమైపోయినాయి, భద్రత ఎందుకు చేయలేకపోయారు పటిష్టంగా? ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా 12-13 సంఘటనలు జరిగినాయి. చెదురుమదురు సంఘటనలు, ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయి అక్కడ. అటువంటిప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఉంది కదా. ఈ ఫెయిల్యూర్ వెనక రీజన్స్ ఏంటి?
ఇవన్నీ కూడా తలెత్తుతున్న ప్రశ్నలు. అందుకనే నేనేం సస్పెక్ట్ చేయటంలా, మన దేశ ప్రభుత్వాన్ని సస్పెక్ట్ చేయటంలా. నేనేం చెప్తున్నానంటే భద్రత కట్టుదిట్టం చేయండి, ఉదాసీనంగా ఉండొద్దు. పార్లమెంటులో అమిత్ షా గారు ప్రకటించారు, కశ్మీర్ ఇప్పుడు స్వతంత్రంగా ఉంది, ఎవరైనా వెళ్ళొచ్చు రావచ్చు, చాలా వరకు ఉగ్రవాద కార్యక్రమాలు తగ్గిపోయాయి అని. చాలా మంది సంతోషంగా వెళ్ళారు, నేను కూడా వెళ్దాం అనుకున్నా, పర్యటించుదామని. ఓకే. కానీ ఏం జరిగిందండి? ఓకే అండి, ఓకే ఓకే. అక్కడ భద్రత లేదు, చెక్ పోస్ట్ ఎత్తేసారు, సైన్యం లేదు, పోలీసు వ్యవస్థ లేదు, నిర్వీర్యం అయిపోయి ఉంది. రైట్. కాబట్టి ఉదాసీనంగా ఓకే, తీసుకోవద్దు, ఓకే. నిర్లక్ష్యంగా ఉండదు, భద్రత పెంచండి. అట్లాగే బాజీ గారు, పాకిస్తాన్ మీద ఎటువంటి చర్య తీసుకున్నా ఈ దేశంలో ఉన్న ముస్లింస్ కానీ మా కాంగ్రెస్ పార్టీకి కానీ ఎటువంటి అభ్యంతరం లేదు, మేము గో హెడ్ అనే చెప్తున్నాం. ఓకే. షిబ్లీ గారు, సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టున్నారు, చెక్ చేయండి. యా సార్, నమస్తే, చెప్పండి సార్. షిబ్లీ గారు, చూస్తున్నాం గత 10 రోజులు పెట్టి చాలా అంశాలను మనం చర్చించుకున్నాం, కానీ దీనికి ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ పట్టలేదు. ఇంకా వేరే వేరే అంశాలన్నీ కూడా వస్తున్నాయి, మతపరమైన అంశాలు చెలరేగుతున్నాయి. ఇంకా పాకిస్తానీ ముస్లింలు చాలామంది ఇండియాలోనే ఉన్నారట. కొంతమంది దొరికారంటున్నారు, కొంతమంది దొరకలేదంటున్నారు, వాళ్ళేమో ఎలా చేయట్లేదు అంటున్నారు. రైట్ సార్. సార్, అందరికన్నా ముందు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అలాగే మీ ప్రేక్షకులకు, మీకు అందరికి కూడాను. మన బీజేపీ నాయకులు ఫస్ట్ లో మాట్లాడారు, ఆయన పేరు ఏంటి సార్? పెద్దిరెడ్డి రవికిరణ్ గారండి. పెద్దిరెడ్డి రవికిరణ్ అన్నగారు. రవికిరణ్ అన్నగారి యొక్క 2 మాటలు, ఒక మాటతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. అదేంటంటే పాకిస్తాన్ కి వంత పాడేటటువంటి స్టూపిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి, లేకపోతే వాళ్ళని ఏం చేయాలి అనే దానిపై ఆయన ఒక కంప్లీట్ బాగా ఉద్రేకంగా ఒక విశ్లేషణ ఇచ్చారు. ఎస్, ఐ యాక్సెప్ట్ విత్ యూ. కానీ ఇంకొక మాట చెప్పారు, దాన్ని ఆల్రెడీ బాజీ గారు కూడా ఖండించారు. ఇస్లామిక్ ఉగ్రవాదం అన్న పేరు తీసుకొచ్చారు. అది చెప్తూనే దాని తర్వాత మళ్ళీ ఆయన ఏమన్నారంటే ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ 2 కూడాను మాకు సహకరిస్తాయి అన్నారు. మళ్ళా ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ 2 కూడాను ఇస్లామిక్ దేశాలే కదండి, మళ్ళీ ఉగ్రవాద ఇస్లామిక్ దేశం అని చెప్పేసి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మాకు సహకరిస్తారా? సో కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే సార్, దయచేసి ఇస్లామిక్ ఉగ్రవాదం అన్న పదాన్ని దయచేసి యూజ్ చేయమాకండి. ఉగ్రవాదులకి మతం లేదు అన్న ఏదైతే పాయింట్ ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయండి. రెండవది, సార్ చెప్పినటువంటి మాట, అదే విధంగా మీరు అడిగినటువంటి మాట, ఇప్పటికి కూడా అనేక మంది పాకిస్తానీలు ఇక్కడ ఉంటున్నారు, ఉండి ఇక్కడ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళని నుంచోబెట్టి షూట్ చేసేసినా కానీ పాపం లేదు అని చెప్పేసి చెప్తాను నేను. అలాగే ఏంటంటే అది మతం అనే కోణం చూడటం మానేస్తే కనుక బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని రాబోతున్నాను. మళ్ళా ఈ అంశం ఎందుకని చెప్పేసి మళ్ళీ మీడియాలో ఎక్కువగా ప్రాచుర్యం పొందడం లేదు, లేకపోతే మీడియా హౌసెస్ దీన్ని ఎందుకని చెప్పేసి చూపించడం లేదు, మనకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ నేషనల్ లెవెల్లో ఇది బాగా ట్రెండ్ అవుతుంది. అదేంటంటే బెంగాల్లో మత కలహాలు రెచ్చగొట్టేందుకు సనాతన ఏక్తా మంచ్, ఇది ఒక పొలిటికల్ పార్టీ అండి. సనాతన ఏక్తా మంచ్ సభ్యులు చందన్, ప్రోగ్యాజిత్, వీళ్ళిద్దరు పేర్లతో పాటు చెప్తున్నాను సార్ నేను. వాళ్ళ ఫోటో కూడా నేను పంపిస్తాను, వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి ఇది కూడా పంపిస్తాను. వీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే రైల్వే స్టేషన్ బాత్రూమ్ లో పాకిస్తాన్ జెండాని అతికించి హిందుస్థాన్ ముర్దాబాద్ ఆ మాట ఉచ్చరించడానికి ఒళ్ళు గగులు పడుతుందండి. నా కొడుకులు వీళ్ళు ఎవరండి? వీళ్ళు సనాతని ఏక్తా మంచ్కి చెందినటువంటి ఎవరైతే సభ్యులు ఉన్నారో చందన్, ప్రోగ్యాజిత్ హిందుస్థాన్ ముర్దాబాద్ అని చెప్పేసి రాసి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి రాస్తారు. అక్కడ దేనికి రాశారు? నేను కట్టుకథలు చెప్పట్లేదు సార్, నేను ప్రతిదీ అథెంటిక్ ఎవిడెన్స్ తో పాటు చెప్తున్నాను. ఆ ఇమేజ్ మీ దగ్గర ఉందా అండి? ఆ ఇమేజ్ మీ దగ్గర ఉందా? ఉందండి, ఇప్పుడే పంపిస్తున్నాను. ఓకే, చూపించండి. పంపించిన అవసరం లేదు, మీరు చూపించండి. సరే పంపించండి, పోనీ పంపిస్తే మీకు ఈజీగా ఉంటుందండి. ఓకే, ప్లీజ్. హిందుస్థాన్ ముర్దాబాద్ అని చెప్పి రాసి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? వీళ్ళు స్పష్టంగా వీళ్ళ కుట్ర ఏంటంటే ఇది ముస్లింల మీద తోసివేసి దీనికి ఒక పెద్ద గలాటా సృష్టించాలి అని చెప్పేసి నేను పదే చెప్తున్నాను సార్. దయచేసి ఈ అంశాన్ని కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఏ విధంగా అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో, ఇందాక మన బీజేపీ సోదరులు చెప్పారు 140 కోట్ల మంది భారతీయులు అని చెప్పేసి. ఎస్, నరేంద్ర మోదీ గారితో అనేకమైనటువంటి మనకి భిన్నాభిప్రాయాలు ఉన్నా కానీ ఈ మాటలో మట్టుకు పూర్తిగా ఆయనతో పాటే ఉన్నాము, అందులో ఎటువంటి అనుమానం లేదు.
ఆవగించేంత అనుమానం లేదు దాంట్లో. ఆ అనుమానాన్ని ఇంకా పటాపంచలు చేస్తూ కర్ణాటక మంత్రి పాపం నేను ఈ దేశస్థుణ్ణి అని చెప్పేసి ఆయన తన దేశభక్తిని చాటి చెప్పుకోవడానికి నేను ఒక మానవ బాంబుగా మారి పాకిస్తాన్ పై వెళ్ళిపోవడానికి సిద్ధం అని చెప్పేసి చెప్తున్నాడు అతను. అంటే ఇది దయచేసి మా యొక్క దేశభక్తిని, ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ముస్లిం సోదరుల యొక్క దేశభక్తిని శంకిస్తే పాకిస్తాన్ ఏదైతే కుట్ర పన్నుతుందో ఆ కుట్రలో మనం భాగస్వాములు అవుతామని చెప్పేసి నేను డే 1 నుంచి మొత్తుకుంటూ వస్తున్నాను. ఇక్కడ పాకిస్తాన్ గురించి మాట్లాడదాం సార్. పాకిస్తాన్ యొక్క ఏదైతే మీరు పెట్టినటువంటి చర్చ దానిపైనే ఇది అన్న ఏదైతే ఇందాక మాట్లాడిన దానికి ఇచ్చినటువంటి సమాధానం. సిప్రి అని చెప్పేసి ఒక సంస్థ ఉంది సార్. ఆ సిప్రి ఏంటంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి దీని పేరు, మొత్తం అబ్రివేషన్. ఇదేం చేస్తుందంటే మొత్తం ప్రపంచంలో ఏ దేశము తన యొక్క రక్షణ వ్యవస్థ కోసం ఎంతైతే ఖర్చు పెడుతుందనేది గణాంకాలు ఇస్తుంది. అందులో 37% దాదాపు అమెరికానే ఖర్చు పెడుతుంది. అదే విధంగా దాని తర్వాత రష్యా, దాని తర్వాత చైనా, దాని తర్వాత జపాన్ ఉన్నాయి. మన దేశము అల్హమ్దులిల్లా బై ద గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ వీఆర్ ఇన్ 5th పొజిషన్ సార్. 5వ పొజిషన్ లో, ప్రపంచంలోనే 5వ పొజిషన్ లో మేమున్నాము. భారతదేశం 5వ పొజిషన్ లో ఉంది. మేము ఖర్చు పెడుతుంది $86 బిలియన్ అండి. మా యొక్క రక్షణ వ్యవస్థపై మేము ఖర్చు పెడుతుంది. ఇది 2024 గణాంకాలు. జస్ట్ మీరు నెట్ సెర్చ్ చేసినా గానీ దొరుకుతుందండి. 2 days బ్యాకే ఇది రిలీజ్ అయింది. ఇది వీళ్ళు ఇస్తున్నటువంటి గణాంకాల ప్రకారంగా $86 బిలియన్ మన దేశము రక్షణ వ్యవస్థపై ఖర్చు పెడుతుంటే ఈ స్టూపిడ్ ఫెలోస్, ఈ పాకిస్తానీలు ఖర్చు పెడుతుంది ఎంతో తెలుసా సార్? ఆఫ్టర్ ఆల్ $9.2 బిలియన్. 9.2 అంటే మేము పాకిస్తాన్ కన్నా 10 times ఎక్కువ శక్తిమంతులమండి. 10 రెట్లు ఎక్కువ మేము శక్తిమంతులము. ఈ రోజున వాళ్ళు ఏంటంటే ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతెందుకు సార్, మొన్న రీసెంట్ గా 25 రాఫెల్ యుద్ధ విమానాన్ని మేము కొన్నాము. ఆ రాఫెల్ యుద్ధ విమానాల యొక్క పరిస్థితి, దాన్ని ఖర్చు పెట్టింది ఏంటి అనేది ఒకసారి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థతో కంపేర్ చేసుకుంటే కనుక పాకిస్తాన్ ఎక్కడో ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ అసలు దూరం దాకా కూడా ఉండదండి. ఇది నంబర్ 1. రెండోది, యుద్ధం అనేది రాకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే యుద్ధం వస్తే కనుక ఖచ్చితంగా ఇప్పుడు అమెరికాను ఆఫ్ఘనిస్తాన్ ఏంటంటే పసికూన. కానీ అమెరికాను ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత అమెరికా పరిస్థితి ఏమైంది, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏమైంది అనేది తీసి పక్కన పెట్టండి. కానీ అమెరికా పరిస్థితి ఏమైంది అంతెందుకు, నిన్నగాక మొన్న ఇజ్రాయెల్ ను పలస్తీన్ దాడి యుద్ధం జరిగింది. అందులో ఇజ్రాయెల్ శక్తివంతమైన దేశం, పాకిస్తాన్ దాని ముందు అసలు నామరేఖలు కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళ యొక్క భూభాగాన్ని ఆక్రమించి వాళ్ళపైన యుద్ధం చేస్తున్నా కానీ వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితి. కానీ ఇజ్రాయెల్ కి దీని యొక్క దెబ్బ తగిలిందా లేదా? ఆర్థిక పరమైన దెబ్బ 100% తగిలింది. కాబట్టి యుద్ధం అనేది జరగాలి అని చెప్పేసి ఎవరు కోరుకోరు. కానీ ఈ యుద్ధం జరగకుండానే వీళ్ళని ఏ రకంగా కట్టడి చేయాలి అన్న యుద్ధ నీతిని ఈ రోజు భారతదేశం ప్రదర్శిస్తుంది. అది లౌకికమైనటువంటి చర్య, అది లౌక్యమైనటువంటి చర్య. దాన్ని మనం 100% పలకాల్సిందే. రైట్, ఓకే సార్. శ్రీరామ్ గారు ఒక నిమిషం, సిబ్లి గారు మళ్ళీ మాట్లాడితే. శ్రీరామ్ గారు ఏంటి పరిస్థితి? డిఫరెంట్ ఒపీనియన్స్ మీరు విన్నారు. దీనికి ఎక్కడో దగ్గర ఎండ్ కార్డు పడాల్సి ఉంటుంది. గతంలో కూడా చాలా జరిగినాయి దాడులు, ఏదో బుజ్జగింపులనో లేకపోతే దౌత్య సంబంధాలనో లేకపోతే వేరే అవునో లేకపోతే వార్నింగ్ అనో మీరు మారండనో ఇలాంటివి. కానీ ఆ స్టేజ్ దాటిపోయింది ఇప్పుడున్న సిచ్యువేషన్లోని. ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నా వెళ్ళట్లేదు, వాళ్ళ రానివ్వటం లేదట. సో ఇంకా ఏవో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ కవింపు చర్యలు చేస్తున్నారట నియంత్రణ రేఖకి సంబంధించి. యుద్ధమా లేకపోతే ఈ రకంగా వేరే అంశాల్లో పాకిస్తాన్ని ఇబ్బంది పెట్టడమా? అదే ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం ముందున్న పరిస్థితి ఏంటంటే డైరెక్ట్ గా యుద్ధానికి వెళ్ళడం అనేది పెద్ద విషయం కాదు. ఏ నిమిషానైనా వెళ్ళిపోవచ్చు. కానీ దానివల్ల పరిష్కారం వచ్చిందా అంటే తక్కువ సమయాల్లో పరిష్కారాలు వచ్చినాయి. ఇప్పుడు మనం గతంలో గెలిచాము, 65లో గెలిచాము, ఆల్రెడీ లాహోర్ దాకా వెళ్ళాం మనం. అక్కడ మన భద్రతా దళాలు ఫోటోలు కూడా తీసుకున్నాయి. అది అయిపోయింది, మనమే గెలిచాము. కానీ పాకిస్తాన్ ఏమన్నా మారిందా? మారలా. మళ్ళీ 71లో జరిగినాయి. అప్పుడు వాళ్ళందరూ కూడా సైనికులతో సహా మొత్తం అందరూ లొంగిపోయారు. మేము ఓడిపోయామని చెప్పి సిగ్గు పెట్టి సంతకాలు పెట్టారు. అయినా సరే మారారా? ఏం మారలా. ఇప్పుడు కూడా మళ్ళీ మన లేటెస్ట్ గా చూస్తే ఈ మధ్య కాలంలో కూడా సమీపంగా ఉన్న ఈ మధ్య కాలంలో కూడా మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం. సర్జికల్ స్ట్రైక్ చేసినా కూడా కొంత దెబ్బ పాకిస్తాన్కి తగిలింది, కంగారు పడింది. కానీ ఏమన్నా పాకిస్తాన్ మారిందా? మారలా.
మారకపోవడానికి కారణం ఏంటంటే దీనికి మనం మూలంలోకి వెళ్తే వాళ్ళు ఇది ఒక ఫ్యాక్టరీ లాగా తయారు చేశారు. ఈ అదే ఉగ్రవాదాన్ని ఒక ఫ్యాక్టరీ లాగా తయారు చేసి ఇప్పుడు మనం మీదకి వస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది అండి. భారతదేశానికి వస్తున్న వాళ్ళు అప్పుడు ఒక 5 అప్పుడు 10 మంది వస్తుంటారు. ఒక 10 మంది 25 మందిని ఇక్కడ చంపేస్తుంటారు. మనం గందరగోళం చేస్తుంటాం, మనం మనం ఫైట్ చేస్తూ ఉంటాం, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ అక్కడ తయారవుతున్న ఉగ్రవాదుల్ని మనం ఒకసారి లెక్కలో తీసుకుంటే కొన్ని వేల మంది ఉగ్రవాదులు, కొన్ని లక్షల మంది ఉగ్రవాదులు తయారవుతున్నారు. వీళ్ళని ఒక ఫ్యాక్టరీ లాగా చేసి వీళ్ళని ఇతర దేశాలకు సప్లై చేస్తున్నారు. మీరు సిరియాలో తీసుకున్నా పాకిస్తాన్ వాళ్ళే ఉంటారు అక్కడ ఫైట్ చేసేది. ఐసిస్ లో తీసుకున్నా పాకిస్తాన్ వాళ్ళే ఉంటారు అక్కడ ఫైట్ చేసేది. వీళ్ళందరినీ కిరాయి హంతకులుగా మార్చి సప్లై చేయడం అనేది అదొక వ్యాపారంగా చేశారు. సో ఇప్పుడు వీళ్ళని మార్చాలి అంటే, మొత్తం నాయకత్వాన్ని మార్చాలి అంటే ప్రజల్లో నుంచే వాళ్ళకి వ్యతిరేకత వస్తేనే మారుతారు తప్ప లేకపోతే మారరు. ప్రజల్లో వీళ్ళందరూ ఎంతసేపు ఇండియా యాంటీ ఇండియా అని చెప్పి ఆ ఒక్క సెంటిమెంట్ ని బతికిస్తూ వీళ్ళు బతికిపోతున్నారు అక్కడ ఉన్న నాయకత్వం అంతా. ఇప్పుడు మన ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే, లేటెస్ట్ గా చేస్తున్నది ఏంటంటే, సరే ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ చేసినా కూడా కొంత మేరకే ఫలితం ఇస్తే తప్ప పూర్తి ఫలితం అవ్వవు. కాబట్టి వాళ్ళ ప్రజల్లో నుంచే వాళ్ళ నాయకత్వాల మీద వ్యతిరేకతలు వచ్చేలాగా చేసేందుకు కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాం. ఇది చాలా సీరియస్ గా చేస్తున్న యుద్ధం. ఇది వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఇంతకు ముందు చేసిన యుద్ధాలు కాదు, సైనికులతో చేసిన యుద్ధాలు కాదు. ఇప్పుడు చేస్తున్నదే వాస్తవమైన నిజమైన యుద్ధం. పాకిస్తాన్ ని కట్టడి చేయడానికి చేసిన నిజమైన యుద్ధం. సింధు జలాలను ఎప్పుడైతే ఆపేస్తామని చెప్పామో అక్కడ పంజాబ్, సింధు ప్రావిన్సుల్లో ఉన్న పెద్ద వాళ్ళందరూ కూడా కొట్టుకు చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎందుకు చేశాడు ఈ మునీర్ అనేవాడు, ఎందుకు మాట్లాడాడు, ఒళ్ళు కోపెక్కి మాట్లాడాడు అని చెప్పి పాకిస్తాన్ లోనే వ్యతిరేకత ఇప్పుడు మునీర్ మీద వచ్చింది. పారిపోయిన మునీర్ ఇప్పుడు ఫైల్స్ వచ్చిన ప్రధానమంత్రి, ఇప్పుడు ఆ దేశం పరిస్థితి. ఇంకా 4 రోజులు పోతే ఇప్పుడు ఇవాళ మనం చేసిన ఏదైతే మనం వాణిజ్యపరంగా ఇటు అటు మొత్తం అంతా ఆపేసి పాకిస్తాన్ నౌకలు ఇండియాలోకి రావడానికి వీల్లేదు, ఇండియా నౌకలు పాకిస్తాన్ లో రావడానికి వీల్లేదని ఆపేసాం. అటారీ బోర్డర్ ని ఆల్రెడీ మూసేసాం. సో దీనివల్ల టోటల్ గా పాకిస్తాన్ మనకి ఎగుమతి చేసేవన్నీ కూడా ఆగిపోతాయి. దానివల్ల అక్కడున్న ఎగుమతిదారులందరూ వ్యాపారస్తులు నష్టపోతారు. పాకిస్తాన్ వ్యాపారస్తులందరూ మొత్తం నష్టపోయి వాళ్ళందరూ గవర్నమెంట్ వ్యతిరేకం అవుతారు. 2, ఇక్కడి నుంచి మనం పంపించేవి వాళ్ళు దిగుమతి చేసుకునే ఉంటాయి కదా, అవన్నీ ఆగిపోయి, అంటే టీలు, కాఫీలు ఇలాంటివి. ఆల్రెడీ ఇంతకు ముందే టీ తాగద్ర బాబు అని చెప్పి సైన్యానికి చెప్పాల్సిన పరిస్థితి వాళ్ళది. ఇప్పుడు మనం టీ పంపించడం కూడా ఆపేసాం, కాఫీ పంపించడం కూడా ఆపేసాం, ఇలాంటివి అనేకం ఆపేసాం. దానివల్ల అక్కడ రేట్లు పెరిగిపోతాయి. ఉన్న సరికంతా కూడా రేట్లు పెరిగిపోతుంది. ప్రజల్లో అన్రెస్ట్ వస్తుంది. వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని రోడ్ల మీదకి వచ్చి మరి చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తుంది. ఇది తేలిక మనకి డైరెక్ట్ గా మనం వెళ్ళి యుద్ధాలు చేసి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం శ్రీరామ్ గారు, సిబ్లీ గారు చూడండి ఆ ఇమేజ్ అవేనా? సిబ్లీ గారు ఇందాక రైట్, ఓకే మీరు మాట్లాడండి శ్రీరామ్ గారు. ఇప్పుడు ఇది మనకి తేలికగా ఒక్క బుల్లెట్ కూడా మనం ఫైర్ చేయక్కర్లేకుండా మొత్తం పాకిస్తాన్ ప్రభుత్వం మొత్తాన్ని కూడా అష్టదిగ్బంధనం చేసే కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది. ఇది లాంగ్ రన్ లో కూడా వాళ్ళు భయపడతారు. ప్రజల్లో నుంచి ఎప్పుడైతే వాళ్ళకి వ్యతిరేకత వస్తుందో, ఇప్పుడు దాకా వాళ్ళకి ప్రజల్లో సపోర్ట్ వస్తుంది. ఇండియా మీదకి యుద్ధానికి వెళ్తామంటే మీరు ఇండియా మీదకి యుద్ధానికి వెళ్ళండి అంటున్నారు. కానీ రేపొద్దున ఇండియా మీదకి యుద్ధానికి వెళ్తామన్నా, 4 టెర్రరిస్టులు పంపిస్తామన్నా చెప్పు తీసుకోవడం మిమ్మల్ని అని చెప్పి ప్రజలు చంపుతారు. ఎందుకు? వాళ్ళు నాశనం అయిపోతున్నారని వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి. సో ఒక్క బుల్లెట్ కూడా మనం పంపించక్కర్లేకుండానే జరిగే మార్గం ఇది. అసలు ఎప్పుడు సింధు నదీ జలాలు అనేది ఎప్పుడో చేయవలసిన పని. అసలు ఇప్పుడు దాకా లేట్ చేయడం అనేది మనం చేసిన టెక్నికల్ గా మనం చేసిన తప్పది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ధైర్యంగా చేసింది, దాన్ని కంటిన్యూ చేయాలి. ఆ సింధు నదీ జలాల ఒప్పందం ఏదో మేము సస్పెండ్ చేసామని చెప్పి 4 రోజులు చెప్పి వదిలేయడం కాకుండా ఈ సస్పెన్షన్ అనేది కొనసాగించాలి. కొనసాగిస్తేనే అప్పుడు మొత్తం పాకిస్తాన్ లో ఎవ్వరూ కూడా పాకిస్తాన్ లో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ని సపోర్ట్ చేయరు. రేపొద్దున ఒకవేళ మన యుద్ధం దిగినా కూడా మన సైనికులు పాకిస్తాన్ లో అడుగు పెడితే స్వాగతం చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళు అనుభవించిన బాధలన్నీ పోతాయి. ఇంకా మనకి ఇండియా మనతో పాటు వచ్చేస్తుంది, మనం ఇండియాలో కలిసిపోతున్నాం. సో మనకి సింధు నదీ జలాలు వచ్చేస్తాయి, మనకి ఆర్థిక వనరులన్నీ పెరిగిపోతాయి. కాబట్టి మనకి ఈ చెత్త గవర్నమెంట్ కన్నా కాదు. మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ లో ఇండియాలో పాకిస్తాన్ మళ్ళీ కలుస్తుందనా?
ఇప్పుడు పిఓకే అనేది 100% వాళ్ళందరూ వాళ్ళు వచ్చి కలిసే పరిస్థితి. ఇప్పుడు నేను అనేది పిఓకే అనేది ఆటోమేటిక్ కలుస్తుంది. రేపు మనం లాహోర్కి వెళ్ళాం కదండి, అంత ముందు కూడా అనేక యుద్ధాల్లో మనం లాహోర్కి వెళ్ళాం, రేపు కరాచీకి వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా కూడా మన సైనికులు మనం చివరికి వాళ్ళని వదిలేస్తామా, మొత్తాన్ని ఆక్యుపై చేస్తామా, ఇది సమస్య కాదు. నేను చెప్తున్నది ఏంటంటే ప్రజల్లో ఆ స్థాయి ఏ స్థాయి వ్యతిరేకత వస్తుందంటే, భారత సైనికులు మన దేశంలోకి వస్తున్నారంటే స్వాగతం చెప్పే పరిస్థితులు వస్తాయి. ఇది చేస్తోంది ప్రభుత్వం. దీన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చేస్తున్న చర్యల్ని ఇప్పుడు మనం చాలా ఇద్దరు మిత్రులు కూడా, మన కాంగ్రెస్ మిత్రులు కూడా చాలా సపోర్ట్ చేశారు. చాలా సంతోషం. ఇది కావాలి. ఇప్పుడు మన ప్రభుత్వాలు, పార్టీలు ఇవన్నీ కాదండి, ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా స్వాగతించాలి. ఎందుకు తీసుకుంటున్నారు అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్కువ బద్దెం లేకుండా చేస్తుంది ఈ ప్రభుత్వం, సంతోషిద్దాం. ఒకవేళ ఫైనల్ గా యుద్ధం తప్పదు అనుకుంటే దానికి ఎదురికి అందరం సిద్ధంగానే ఉన్నాం. అందుకే చెప్తున్నా, మన యుద్ధానికి వెళ్తే అక్కడ స్వాగతం చెప్పే పరిస్థితులు వస్తే కనుక అసలు యుద్ధం చేయడానికి ఎవరు వస్తారని ఇప్పటికే మనం చూస్తున్నాం. పాకిస్తాన్ సైనికులు ఏడుస్తున్నారు, మాకు యుద్ధం వద్దు బాబు, మా యుద్ధానికి వెళ్తే మేము తిరిగి రామని చెప్పి మా పిల్లలందరూ ఏడుస్తున్నారు. వాళ్ళు సైన్యం వద్దు, పాడు వద్దు, ఇంట్లో టీ కొట్టి ఇక్కడ కింది బట్టి పెట్టి బతకస్తానని చెప్పి అంటున్నారని చెప్పి సైనికులు వాళ్ళు ఏడుస్తున్నారు. అంటే ఏంటి, నాయకత్వం పారిపోయింది. ఆల్రెడీ గుర్తుపెట్టుకోవాల్సింది, నాయకత్వం ఆల్రెడీ పారిపోయింది. ప్రధానమంత్రి పారిపోయి హాస్పిటల్లో చేరాడు, మునీర్ అనేవాడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో సైన్యం పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఏడుస్తున్నారు అంటే ఆ సైన్యం ఏం ఫైట్ చేస్తుందండి ఆ సైన్యం. సో ఇది ఇలాంటి పరిస్థితులు ప్రజల్లో కూడా వచ్చేస్తాయి. ఇంకొక వారం రోజులు 10 రోజులు ఆగితే ప్రజల్లో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి. సో ఈ విధంగా చేయడం అనేది చాలా కరెక్ట్ మార్గంలో ఈసారి గవర్నమెంట్ వెళ్తోంది. దీన్ని మనం అందరం స్వాగతిద్దాం. ఇందాక మిత్రులు సుబ్లీ గారు చెప్పింది ఏదైతే ఉందో దాన్ని నేను ఖచ్చితంగా ఆయన మాటలు నేను స్వాగతిస్తున్నా. ఎవరైనా సరే తీవ్రవాదానికి పాల్పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరినీ ఖండిద్దాం. ఖచ్చితంగా వాడెవడో దుర్మార్గుడు పాకిస్తాన్ మీద వ్యతిరేకత్వం అయినా సరే, ముస్లింల మీద వ్యతిరేకత్వం అయినా సరే, ఏ విధంగా చేసినా సరే భారతదేశానికి వాడు డౌన్ అన్నా కూడా వాడిని ఖచ్చితంగా ఉరి తీయాలి. వాడు ఏ ఉద్దేశంతో చేశాడనేది అనవసరం. భారత్ ముర్దాబాద్ అన్నాడంటే వాడిని ఉరి చేయాల్సిందే. ఇంకా ఈ దేశంలో భారత్ ముర్దాబాద్ అనేవాడు బతకూడదు. ఇది ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆ స్థాయిలో చర్యలు తీసుకుంటేనే ఈ దేశంలో ఇప్పుడు స్లీపర్ సెల్స్ చాలా డేంజర్ గా ఉన్నారు. ఆ స్లీపర్ సెల్స్ మనం కట్ చేయాలన్నా అనేక మంది తీవ్రవాదులు ఆల్రెడీ దేశంలో ఉన్నారు. వాళ్ళు కొంతమంది వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు మంచి మామూలు ఫ్యామిలీస్ ముసుగులో ఉన్నారు. వాళ్ళు కొంతమంది వెళ్ళడానికి ఇష్టపడతారు. ఇలాంటి వాళ్ళు అందరినీ మనం కట్టడి చేయాలంటే ఎవడైతే భారత్ ముర్దాబాద్ అంటాడో వాడు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా ఎవడనేది పక్కన పెట్టి వాడిని ఉరిది చదువుకోవాలి. అప్పుడు కానీ వీళ్ళందరికీ బుద్ధి చాలదు, ఈ దేశం శాంతియుతంగా ప్రశాంతంగా ఉండదు. రైట్, ఓకే. రవికిరణ్ గారు, ఇది బాజీ గారు మాట్లాడిన అంశాలు అవనియండి, లేదా సిబ్లీ గారు మాట్లాడిన అంశాలు అవనియండి, ఆయన కొన్ని ఇమేజెస్ కూడా చూపించారు. మేము ఇక్కడ పుట్టామండి, ఇక్కడే సస్తాం, ఇక్కడే బతుకుతున్నాము, ఎవడో చేసిన తప్పుకు మాకేంటి అని మాట్లాడే పరిస్థితి. తప్పనిసరిగా ఇప్పుడు హిందుస్థాన్ భారతదేశాన్ని ద్వేషించేవాడు, హిందుస్థాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ జిందాబాద్ అన్నవాడు ఎవడైనా సరే జైలుకి పోవాల్సిందే, వాడి మీద కఠినమైన శిక్ష విధించాల్సిందే. ఒకటి, దీనిలో మనకు వచ్చింది దాడి చేసింది ఎవరు? పక్క దేశం నుంచి వచ్చినటువంటి ఉగ్రవాది. అది ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కాదుగా చేసింది. అసలు ఈ దేశంలో వ్యక్తికి సంబంధం ఏముంది? అసలు ఈ దేశంలో వ్యక్తుల యొక్క దేశభక్తిని శంకించాల్సిన అవసరం ఆ టాపిక్ ఎందుకు వస్తుంది అసలు? కాదండి, ఇప్పుడు ఆయన చెప్పిన ఇమేజ్లు ఎక్కడ ఈ దేశంలో ఉన్న వాళ్ళ? ఇప్పుడు ఆయన చూపించిన ఇమేజెస్ పాకిస్తాన్ జిందాబాద్ చెప్పిన వాళ్ళు. పాకిస్తాన్ నేను ముందే చెప్పాను వర్మ గారు, ఇది పాకిస్తాన్ జిందాబాదు, హిందుస్థాన్ ముర్దాబాదు అని ఎవడైనా సరే, ఏ సన్నాసన్న ఏ ఎదవనైనా సరే బొక్కలో తీసి మక్కిలేరు తట్టేస్తుంది. అది ఒక టాపిక్. నెక్స్ట్ టాపిక్ నేను అనేది, ఈ జరిగిన దాడికి పక్క దేశం నుంచి ఉగ్రవాదికి ఈ దేశంలో ఉన్న 140 కోట్లకి ఏంటి సంబంధం? ఈ 140 కోట్ల ప్రజలందరూ ప్రతీకారంతో ఊగిపోతున్నారు. మా దేశంపై చేసిన దాడి, ఇంత ఘోరంగా చేసిన దాడి, ఇంత ఓవైసీ గారు కూడా అన్నారు కదా, ఓవైసీ గారు ఏమన్నారు? పాకిస్తాన్ మన ఇచ్చేయాల్సిందే, గుణపాఠం చెప్పవలసిందే, హిందువుల్ని ఊచకొట్టుకు వస్తారా, ఇలా చూసి మరీ చంపుతారా, మీకు గుణపాఠం చెప్తా అన్నారు. ప్రతి 140 కోట్ల ప్రజలు అదే ఊగిపోతున్నారు. దీనిలో ఆ కులం ఈ కులం, ఈ మతం సంబంధం లేదు. కొంతమంది ఉంటారు కులాలకి మతాలకు అతీతంగా పెచ్చవాడు వాగే వాళ్ళు ఉంటారు. ఇది దీన్ని ఇక్కడ డివైడ్ చేయడానికి వాడే ప్రజలు ఉంటారు. అన్ని కులాల్లో ఉన్నారు, అన్ని మతాల్లో ఉన్నారు. వాళ్ళని మనం పట్టుకొని ఈ రకంగా బొక్కలో వేసేవలసిందే.
ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు 140 కోట్ల ప్రజల్లో పట్టుబట్టి ఏదైతే ఒక సెక్షన్ కి ఏదైనా దేశభక్తి లేదని కలరింగ్ ఇచ్చే, లేకపోతే పాకిస్తాన్ మీద చర్య తీసుకుంటే ఇక్కడ సెక్షన్ పీపుల్ ఏదో అయిపోతారనుకునే మూర్ఖులు, సన్నాసులు, దుర్మార్గులు, బెగవులు ఎవరు మాట్లాడతారో వాళ్ళని బొక్కలో వేయవలసిందే, మట్టిలో కొట్టవలసిందే. 140 కోట్ల ప్రజలు దేశభక్తులే, కానీ వేరే దశభక్తులే ఉండవండి. కొంతమంది ఉంటారు, ఎందుకంటే ఇంట్లో ఉన్న అందరూ మంచిగా ఉంటారు కదా. ఇంట్లో ఉన్న మన ఇంట్లో ఒక తల్లికి పుట్టినోడు ఒకటో రెండు దొంగలు అవుతున్నారు కదా. సరే ఇప్పుడు కాదు, ఇప్పుడు మీ ముందున్న లక్ష్యం ఏంటి? కాదండి, మీ ముందున్న లక్ష్యం ఏంటి? ఇంకా ఈ విషయం ఇంకా నెలల తరబడో సంవత్సరాల తరబడో ఇంకా తాత్సారం చేయడమో లేకపోతే వేరే రకంగానే కాకుండా దీనికి ఫైనల్ డిసిషన్ ఏమైనా ఉంటుందా? ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుంది అన్నది కోట్లాది మంది ఎదురు చూస్తున్న అంశం. ఏమంటే ప్రభుత్వం, సైన్యం ఆ పని చూస్తారు. ఓకేనా? దీనిలో ఇందాక శ్రీరామ్ గారు చక్కగా చెప్పారు, నేను కూడా స్టార్టింగ్ లో చెప్పాను. ఈ రోజు యుద్ధ తంత్రం మారిపోయింది. ఒక దేశం మీద అనుభవం వేయటం కాదు, ఒక ఆర్థికంగా నిర్వీర్యం చేయటం అనుభవం కన్నా అత్యంత ఘోరమైంది. ఆర్థికంగా నిర్వీర్యం చేయాలి. అంతేగాని ఇప్పుడు 1000 ఏళ్ల క్రితం గుర్రాలతో వెళ్ళిపోయి ఆ దేశం మీద దాడి చేసేసి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని ఏం చేసేవాళ్ళు? ఇక్కడికి వచ్చి దాడి చేసినటువంటి వాళ్ళని ఏం చేశారు? చాలా మందిని చంపేశారు, కుర్రలు గుట్లుగా పోసారు. అవునా? తెలుసు కదా, గుట్లుగా పోసారు కదా, అనేకమైన దాడులు ఎదుర్కొన్నాం కదా. మరి ఈ రోజు ఆ పరిస్థితి ఇప్పుడు మన పాకిస్తాన్ మీద వెళ్ళిపోయాం అనుకోండి, ఆక్రమించాం, ఏం చేయాలి? మొత్తం అందరిని చంపేసి గుట్లుగా పోయాలా? ఆ పరిస్థితి లేవు కదా. పోయి పాకిస్తాన్ స్వాధీనం చేసుకుంటాం, అప్పుడు ఏం చేయాలి? 140 కోట్ల ప్రజకి ఇప్పుడు వాళ్ళందరినీ చిన్నప్పటి నుంచి పాముకి విషం పెట్టినట్టు వాళ్ళందరూ విషం పెంచారు. వాళ్ళందరినీ ఇప్పుడు కలుపుకొని ఓకే మందే, పాక్ ఆక్యుపై కాశ్మీర్ మందే, అది మనం కలుపుకుంటాం. అది ఎలా కలుపుకుంటాం ఏంటో ప్రభుత్వం నిర్ణయిస్తుంది, సైన్యం నిర్ణయిస్తుంది. బట్ పాకిస్తాన్ మొత్తం ఆక్యుపై చేసి మనం ఏం చేయాలి? వాళ్ళందరినీ పోయించాలి. ఇప్పుడు మనకు ఉద్యోగాలు, మనకు ఆర్థిక అభివృద్ధి, మనం కింద మీద పడి ఇంత 11వ స్థానంలో ఉన్న 2013 ఆర్థిక వ్యవస్థలో ఈ రోజు కష్టపడి 5వ స్థానంలో వచ్చాం. రేపు ఎల్లుండి 4వ స్థానంలో వెళ్ళబోతున్న ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు ఆ దేశం మొత్తం కలుపుకుని ఏం చేయాలి? అలాంటి యుద్ధాలే కాదు కదా మనకు కావాల్సింది. ఆ దేశం ఇల్లు ముక్కలతో వాళ్ళు ఇష్టం. 1971 యుద్ధం వచ్చింది, 2 ముక్కలైంది ఆ దేశం. ఇప్పుడు ఎన్ని ముక్కలు అవుతావు వాళ్ళ ఇష్టం. బలూచో ముక్కు తీసుకెళ్ళిపోతా, టైగర్ పక్కలో ఒక ముక్కు తీసుకెళ్ళిపోతారా, లేకపోతే పటాలు ఒక ముక్కు తీసుకెళ్ళిపోతారా, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేసుకుంటారు. అది మనం కలుపుకొని మనం ఏం చేయాలి? అందుకని మనం తొందరపడి ఇప్పుడు అని కాదు, ఎప్పుడు ఎలా చేయాలో యుద్ధ తంత్రం ఉంటుంది, చాణక్య నీతి ఉంటుంది. ఆ రకంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఆ రకంగా ముందుకెళ్ళి ఆ రకంగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, మనం ఆర్మీకి ప్రభుత్వానికి ఇవ్వాలి, ఆ రకమైన నిర్ణయం తీసుకుంటారండి. ఓకే, సిబ్లీ గారు, ఇది పెద్దిరెడ్డి కిరణ్ గారు, మీరు కూడా లేదు సార్, ఆయన మాటల్ని, ఆయన యొక్క దాతృత్వాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఎస్ సార్, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇదేనండి కావాల్సింది. నేను పదే అంటున్నాను, వాళ్ళు పన్నేటటువంటి పన్నాగం. వాడు నిన్న పాకిస్తాన్ లో ఒక పార్లమెంట్ లో ఒక లేడీ మాట్లాడినటువంటి ఇంకో మాట కూడాను మనం గమనించాలండి. ఆవిడ అనేది ఏంటంటే, సిక్కులు మా దేశంపై దండెత్తరు, సిక్కులు మా దేశంపై వాళ్ళు పోరాటానికి రారు, ఎందుకంటే వాళ్ళ పుణ్యభూమి ఏదైతే ఉందో, వాళ్ళు గురునానక్ గారు ఇక్కడే పుట్టారు కాబట్టి మాపై వాళ్ళు దండయాత్రకి రారు అని చెప్పేసి సిక్కుల్ని కూడా సపరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దేశంలో మతాల మధ్యలో చిచ్చు పెట్టి, కులాల మధ్యలో చిచ్చు పెట్టి, వీళ్ళు ఎలాగో డైరెక్ట్ గా మనతో ఫైట్ చేయలేరు కాబట్టి ఈ రకంగా వాళ్ళు కుట్ర పన్నుతున్నారు. ఈ కుట్రలో మన భాగస్వామ్యం కాకూడదు, మేమందరం ఒక్కటి, ఎవడాడు నుంచాగాడు రా అని చెప్పేసి మనం నుంచోవాలి. దిస్ ఈస్ వాట్ నేను చెప్పేది. ఇక్కడ ఇంకొక అంశం నేను మీకు చెప్తాను సార్ పాకిస్తాన్ గురించి. ఈ పాకిస్తాన్ ఎదవలు ఎంత మైండ్ గేమ్ ఆడుతున్నారంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చూడండి వీళ్ళ పరిస్థితి. జుల్ఫికార్ అలీ భుట్టో ఎవరండి? ఇతన్ని చంపింది ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ చంపిందండి వెళ్ళి. ఇప్పుడు ఉన్నటువంటి నవాజ్ షరీఫ్ సోదరుడు ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు. నవాజ్ షరీఫ్ ని గద్దె దింపింది ఎవరండి? ఇదే పాకిస్తాన్ ఆర్మీ దింపింది. బేనజీర్ భుట్టో ఇంతకు ముందు ప్రధాని, బేనజీర్ భుట్టోని చంపింది ఎవరండి? పాకిస్తాన్ ఆర్మీ. ఇప్పుడు భుట్టో షరీఫ్ ని భుట్టో పైన, భుట్టోకి షరీఫ్ పైన ఉసగొల్పే కార్యక్రమం చేసేది కూడాను ఇదే పాకిస్తాన్ ఆర్మీ. అంటే అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి యొక్క ఆధిక్యం ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఎటువైపు నుంచి కూడాను వాళ్ళు పై చేయి సాధించలేరు. ఒకటి. రెండోది, ఈ ఆసిం మునీర్ అనే యదవ వీడు మాట్లాడటానికి పెద్ద మాటలు మాట్లాడా. వీడు ఆల్ ఆఫ్ సడన్ గా 5 మిలిటరీ జనరల్స్ ని ఎక్స్టెన్షన్ చేసుకున్నాడు. అక్కడ లోకల్ గా ఇంటర్నల్ గా
పాకిస్తాన్ ఆర్మీ ఇంటర్నల్ గానే ఆ హసీం మునీర్ పై వ్యతిరేకత ఉంది. ఇది రెండో అంశం. మూడో అతిపెద్ద అంశం బలూచిస్తాన్ తో వీళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది మనకి తెలిసింది. అంటే వీడి లోపల అన్ని కూడా బొక్కలు పెట్టుకొని వీడు మాట్లాడితే అణుబాంబు గురించి మాట్లాడతాడు. సార్, అణుబాంబు అనేది నిజంగా యూజ్ చేయాల్సి ఉంటే కనుక మొన్న జరిగిన యుక్రెయిన్ యుద్ధంలో ఎంతసేపు సార్ రష్యాని యూజ్ చేయడానికి? ఎంతసేపు చెప్పండి? 3 సంవత్సరాలు వాళ్ళు కొనసాగించుకుంటారా? అవసరమా వాళ్ళకి? విత్ ఇన్ ఏ సెకండ్. నాకు తెలిసినంత వరకు యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, అణుబాంబు అనేది ఏదైతే భయపెట్టించడానికి, లేకపోతే మా దగ్గర మేము ప్రయోగిస్తాం అని చెప్పి ఏదో ఒక యుద్ధ నీతిలో అది పనికొస్తుందే తప్పించి నువ్వు అణుబాంబు పేల్చేంత సినిమా నీకు లేదు, నీ దగ్గర లేదు. అది అవ్వదు కూడా అసలు. అది ఇంటర్నేషనల్ లెవెల్లో అది అవ్వదు. ఒకటి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సార్, ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లో ఎంతమంది భారతదేశంతో పాటు ఉంటారు ప్రపంచంలో? పాకిస్తాన్ తో పాటు ఎవరు ఉంటారంటే కనుక ఇందాకే మా సోదరుడు చెప్పారు, ఇస్లామిక్ కంట్రీస్. ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ లాంటి కంట్రీ దౌత్యపరమైనటువంటి సంబంధం మా దేశంతో ఎంత చక్కగా ఉందండి. ఇప్పుడు ఎవరైతే తాలిబాన్స్ అని చెప్పేసి మనం ఇంతకు ముందు వాళ్ళని మనం ఏకిపడేసే వాళ్ళం, ఈ రోజున తాలిబాన్స్ తో మన దేశం మంచి సాన్నిహిత్య సంబంధాలు, దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అదే విధంగా ఇరాన్, వీళ్ళిద్దరు ఎటువైపు నుంచి ఉంటారు? భారతదేశం వైపు నుంచి ఉంటారు. అదే విధంగా అమెరికా కానివ్వండి, లేకపోతే మనం రష్యా గురించి, చైనా గురించి అయితే చెప్పలేము అది ఏం చేస్తుంది అనేది, ఎందుకంటే ఆల్రెడీ మా కొంత భూభాగాన్ని ఆక్రమించింది. కానీ అల్టిమేట్ గా మీరు చూసుకుంటే కనుక ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా భుజానికి భుజం ఆనించి మాతో పాటు నిల్చుంటారంటే కనుక అది కూడా ఒక క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఇజ్రాయిల్ మాకు పూర్తిగా సహకరిస్తుందేమో అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఇజ్రాయిల్ కంప్లీట్ గా అమెరికా చేతిలో తొత్తు. అమెరికా ఏం చేస్తుందంటే అమెరికా డబుల్ స్టాండర్డ్స్, డబుల్ గేమ్ ఆడుతుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, నేను కంక్లూడ్ చేస్తున్నానంటే, అమెరికాకి వాళ్ళు తయారు చేసినటువంటి ఆయుధాలు ఏదైతే ఉన్నాయో అవి అమ్ముడు పోవాలంటే కనుక ఖచ్చితంగా యుద్ధాలు అనేవి జరగాలి. యుద్ధాలు జరగకపోతే అవి అమ్ముడుపోవు. కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి అంశాలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. పాకిస్తాన్ పరిస్థితి ఇండియా కనుక తలుచుకుంటే, నేను ఇంతకు ముందు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను, 24 hours is more than sufficient. మా ఇండియన్ ఆర్మీ ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో మేము అది చేసేస్తాం, ఇందాక అది ఆయన మంత్రి గారు చెప్పాడు, మేము మానవ బాంబై నేను వెళ్ళి ఇచ్చేస్తాను అని. ఇంత ఇవన్నీ ఓవర్ యాక్టింగ్ ఏవి కూడా అవసరం లేదు. ఎవరు కూడా ఎవరికైనా ఇప్పుడు మన మోదీ గారికి అడగమని చెప్పండి, ఏమయ్యా రండి మీరు ఈ దేశానికి ఇబ్బంది వచ్చింది, వెళ్దాం రండి యుద్ధంలోకి అని చెప్పేసి ఈ సోషల్ మీడియాలో గోలగోలు చేస్తున్నటువంటి వాడు ఒక్కడు రాడు. మా దేశ ఆర్మీ తలుచుకుంటే కనుక 24 hours లో పాకిస్తాన్ ని మట్టుమాయం చేసేసి మనం అఖండ భారతదేశం వైపుకి అడుగు పెట్టేస్తాం. ఓకే. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అయితే కనుక ఎట్టి పరిస్థితిలో మనం కైవసం చేసుకునే తీరాలి ఇన్షాల్లా. రైట్. ఓకే. బాజీ గారు, ఇది రవికిరణ్ గారు మాట్లాడిన అంశాలు అవి, సిబ్లీ గారు మాట్లాడిన అంశాలు అవి, శ్రీరామ్ గారు కూడా కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించడం జరిగింది. అంటే అందరూ కలిసి ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది, సమాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏదో ఉద్రేకంతోటో లేకపోతే ఆవేశపూరితంగా తీసుకునే నిర్ణయాలు ఇవి కాదు. ఈసారి దెబ్బ కొడితే ఇంకా మరొకసారి దీని మీద డిస్కషన్ ఉండకూడదని. ఇప్పుడు నేను మీరు ప్రస్తావించిన అంశానికి ముందు నేను ఒకటి యాడ్ చేస్తాను. ఈవేళ రీసెంట్ గా వచ్చిన ఒక డాటా ఏంటంటే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఐఈపి విడుదల చేసింది రీసెంట్ గా ఒక స్టాటిస్టిక్ డాటా. దీంట్లో ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద ప్రభావితమైన దేశాల్లో పాకిస్తాన్ 2వ స్థానంలో ఉంది. మన కంట్రీ 14th ప్లేస్లో ఉంది. ఇవాళ పాకిస్తాన్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, ఈ సంవత్సరం 2024లో 1000 మంది చనిపోయారు పాకిస్తాన్ లోపల ఈ ఉగ్రవాద దాడులకి. అంతర్గతంగానే కుళ్ళు కుతంత్రాలతో ఉన్న పాకిస్తాన్ అంతర్గతంగానే సౌఖ్యంగా లేదు. ఈ పాక్ ఉగ్రదాడులతోటి అక్కడ సామాన్య పౌరులు అక్కడ కూడా అల్లాడిపోతా ఉన్నారు. అక్కడ తినడానికి తిండి సరిగ్గా లేదు. ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అలాంటి కొట్టుమిట్టాడుకుతున్న పాకిస్తాన్ గురించి అంత పెద్ద మనం ఎస్టిమేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. పాకిస్తాన్ మీద అటాక్ చేయటం కానీ, పాకిస్తాన్ నిలువరించడం కానీ, పాక్ ఆక్రమించిన మన భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం కానీ పెద్ద కష్టమైన విషయం కాదు. ఇవాళ
అట్లాగేంటంటే ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రపంచవ్యాప్తంగా కూడా పాకిస్తాన్కి సపోర్ట్, ఈ నిన్నటి సంఘటన తర్వాత పాకిస్తాన్కి సపోర్ట్ చేసే దేశాలు కూడా పెద్దగా లేవు. ఏదో అరకొర 1-2 దేశాలు మేము మీకు ఉన్నామని చెప్తున్నా కానీ ఆ టైం వచ్చేసరికి ఎవరు కూడా పాకిస్తాన్ వెంట నిలబడరు. ఆ సంగతి గ్రహించే పాకిస్తాన్ ఇవాళ వెలువెల్లాడిపోతా ఉంది. కాబట్టి ఏంటంటే ఏదైతే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇవాళ ఇప్పుడు వచ్చిన ఈ జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలో దొరుకుతున్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ఏదైతే ఈ కాశ్మీర్ సమస్యని, ఇది ఎన్నాళ్ళ నుంచో రగులుతున్న అగ్నిగోళం లాగా మండుతున్న చిచ్చు, ఇది దాన్ని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వమే ఉందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఇంకొక మాట, ఇందాక మన షుబ్లీ గారు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు బెంగాల్లో విషయాన్ని. నేనేమంటానంటే, ఎవరైతే ఇండియాలో ఉంటూ కాశ్మీర్ లో కానివ్వండి, కాశ్మీర్ బయట ఉన్న రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడే వాళ్ళు కానీ, పాకిస్తాన్ చేసే అకృత్యాలని సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కానీ నిలువబెట్టి కాల్చివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎట్ ది సేమ్ టైం ఏదైతే ఇస్లామిక్ ఉగ్రవాదులు అని చెప్పేసి చెబుతూ ఈ దేశంలో ఉన్న ముస్లింస్ కి మధ్య, హిందువుల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసే ఎవడైనా కానీ వాళ్ళు ఆ రైల్లో చేసిన సంఘటన లాగా అలా వాళ్ళని కూడా నిలబెట్టి కాల్ చేయాలి. ఈ రకమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. కేవలం పాకిస్తాన్ జై అన్న వాళ్ళు మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్న ముస్లింస్ కూడా వీళ్ళే దోషులు, విద్రోహులని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కానీ ఊరికే తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు కూడా నిలబెట్టి కాల్చాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఓకే, శ్రీరామ్ గారు. సార్, అందరూ బాగా చెప్పారు. అయితే షుబ్లీ గారు చెప్పిన దాంట్లో ఒక్కటే నేను ఏకీపిస్తా. షుబ్లీ గారు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కనుక ప్రధానమంత్రి మోడీ గారితో ఒక్క మాట చెప్పించండి. నేను వాజ్పేయి గారు అప్పటి నుంచి కూడా వెయిట్ చేస్తానండి, ఎప్పుడైనా వెళ్దామని బార్డర్కి. అప్పుడు అవకాశం రాలేదు. అప్పుడు అవకాశం నిజంగా సీరియస్ చెప్తున్నాను. మా ఇంట్లో ఎప్పుడో వాజ్పేయి గారు అప్పుడు చెప్పేసి ఈ బార్డర్ వెళ్ళిపోతాం, సమస్య లేదు దాంట్లో, అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. అప్పుడే అవకాశం రాలేదు. వాజ్పేయి గారు వచ్చినప్పుడు పిలుస్తారేమో అనే అవకాశం కోసం ఇంట్లో చెప్పేసాను నేను ఆల్రెడీ, కానీ అప్పుడు అవకాశం రాలేదు. ఇప్పుడైనా మోడీ గారితో ఒక్క మాట మీరు చెప్పిస్తే రేపటి నుంచే నేను మీ టీవీలో కనిపిస్తాను. అందువల్ల భారతీయులు చాలా మంది ఇలా రెడీగా ఉన్నారండి. భారతీయులు చాలా మంది రెడీగా ఉన్నారు. ఎవరి దేశభక్తిని మనం శంకించద్దు, ఎలాగే షుబ్లీ గారి దేశభక్తిని శంకించద్దు, అట్లా మనం ఎవరి దేశభక్తిని శంకించద్దు. మాట్లాడండి షుబ్లీ గారు, ఒక్క నిమిషం. శ్రీరామ్ గారు ఒక్క నిమిషం. మీ మాట నేను అడ్డు తగలట్లేదు శ్రీరామ్ గారు. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, మనం చెప్పడం వేరు, ఆచరించడం వేరు అన్న కోణంలో నేను చెప్పిన మాట. దేశభక్తిని శంకించడానికి నేను సర్టిఫికెట్లు పంచిపెట్టే నా దగ్గర అంత స్థాయి లేదు. ముందు నేనే రోజు నేను కడుక్కోవడమే సరిపోతుంది. నాకు బురద చల్లడం, నేను కడుక్కోవడం మాకు సరిపోతుంది. మేము సర్టిఫికెట్లు పంచేంత పరిస్థితిలో మేము లేవు. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, చెప్పడానికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, కానీ ఎప్పుడైతే ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఉంటుందో ప్రభుత్వం మీదనే మనం వదిలిపెట్టాలి. కానీ మనం ఏదో వెళ్ళేసి మనం ఏదో చేసేస్తామంటే అది మన వల్ల కాని పని. అది ఆ కోణంలో నేను చెప్పింది, అంతేనండి. 100% అదే కాదంటలేదు. ఒక అవకాశం ఏమైనా నాకు దొరుకుతుంది, నేను ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను, దానికోసం చెప్పాను కానీ వేరేగా. ఇంకొకటి ఏంటంటే, మన కాంగ్రెస్ మిత్రులు అద్భుతంగా మాట్లాడారు. నేను కాంగ్రెస్ మిత్రులకి ఒక చిన్న సూచనే, వేరే ఏం కాదు. మీరు కాంగ్రెస్ తరఫున ఎవరైనా ఏ నాయకుడైనా సరే మోడీ గారిని విమర్శించండి, అదేం ఇబ్బందికరమైన విషయం కాదు. కానీ ఆయన ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని దయచేసి టెర్రరిస్టు ఇట్లాంటి మాటలు కొన్ని వినపడుతున్నాయి. అలాంటివన్నీ రాకుండా మాత్రం కొంచెం సంయమనం పాటిస్తే బాగుంటుంది. ఎందుకంటే దాన్ని పాకిస్తాన్ వాళ్ళ టీవీలో చూపించుకుని, కర్ణాటకలో ఎవరో ఒకళ్ళు మాట్లాడితే దాన్ని పాకిస్తాన్ టీవీలో చూపించుకుని మనకి వ్యతిరేకంగా ప్రచారం, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రచారం చేస్తున్నారు. సో అలాంటి అవకాశాలు మనం కల్పించకుండా మన నాయకత్వం, ఈ రోజు ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు, రేపు ఇంకోళ్ళు ఉంటారు, ఎల్లుండి ఇంకోళ్ళు ఉండొచ్చు. వాళ్ళని ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న నాయకుల్ని మనం ఇలాంటి యుద్ధ సమయాల్లో, మిగతా విమర్శించుకున్నా ఇబ్బంది లేదు, యుద్ధ సమయాలు ఇలాంటి సీరియస్ గా ఉన్న సమయాల్లో టెర్రరిస్ట్ లాంటి మాటలు మాట్లాడితే కనుక అది వేరే దేశానికి మనం అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అంతర్జాతీయ మీడియా, ముందు బీబీసీ లాంటి వాళ్ళు ఉన్నారు, బీబీసీ లాంటి వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఇప్పుడు మనకు అందరికీ కాశ్మీర్ లో ఏం జరుగుతుంది, మిగతా చోట్ల ఏం జరుగుతుంది, ఎలా రిపోర్టింగ్ ఇస్తున్నారు చూస్తున్నాం. అందువల్ల బీబీసీ లాంటి వాళ్ళకి, ఇతరులకి మనం అవకాశం వద్దు, అంతర్జాతీయ మీడియాకి అవకాశం వద్దు. మనందరం ఒకటే మాట మీద ఉన్నామన్న మెసేజ్ ని మనం మీడియా ద్వారా కూడా, ఎక్కడ మనం మాట్లాడినా కూడా మీడియా ద్వారా కూడా మనం మెసేజ్ ఇస్తే కనుక కరెక్ట్ మెసేజ్ వరల్డ్ వైడ్ వెళ్తుంది. ఈ విషయాన్ని మాత్రం అందరూ దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాను. అలాగే
కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మనందరం రెడీగా ఉందాం. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇంకోసారి చెప్తున్న సింధు నదీ జలాల ఒప్పందం ఏదైతే దాన్ని సస్పెండ్ చేశారో దాన్ని పర్మనెంట్ చేయండి. దానివల్ల చాలా మంచి జరుగుతుంది, ఈ భారతదేశానికి మంచి జరుగుతుంది. రేపొద్దున పీఓకేని స్వాధీనం చేసుకోవడానికి కూడా అదే కీలకం. అంతేగాని మనం ఈ సైన్యంతో చేసే ఇవన్నీ కీలకం కాదు. ఎప్పుడైతే మనం పీఓకేని స్వాధీనం చేసుకున్నామో అక్కడ మనం ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా కూడా మనకి సింధు నది జలాలు చాలా అవసరం. మనం ఎడబడితే ఎవరికో పనికిరాని వాళ్ళందరికీ మనం ఆ నీళ్ళు ఇచ్చి మనం ఇక్కడితో ఎండిపోవాల్సిన అవసరం లేదు. ఇది పర్మనెంట్ చేయాలని చెప్పి సింధు నది జలాల విషయాన్ని చాలా తీవ్రంగా కంటిన్యూ చేయాలి. మన ప్రయోజనాన్ని పూర్తి స్థాయిలో మన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి తప్ప టెర్రరిస్టులకి మనం దానం తీర్చాల్సిన అవసరం లేదని చెప్పి ఇంకొకసారి కేంద్ర ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తూ, మిత్రులు మీరు ఇంకేమైనా అడుగుతారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సుబ్లి గారు చేసిన పనులందుకు. థ్యాంక్ యూ అండి బాజీ గారు, థ్యాంక్ యూ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, థ్యాంక్ యూ త్వరగా శ్రీరామ్ గారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్.